ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ లేటెస్ట్ ఇంపార్టెంట్లీ బేబీస్ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళే పుట్టాలనుకుంటున్నాను. ప్లస్ నార్మల్ డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే 7 to 9 months ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి అంటే కొంచెం మంది నార్మల్ డెలివరీ కావాలనే కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నా సలహాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అంతకుముందు ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అని మీ దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది నైస్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, అంటే అందరికీ యూజ్ అయ్యేలా ఉంటుందేమో అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో మీకు చెప్పేసాను ఇందాకే. సో ఎలాంటి తీసుకోవాలి, సో ఎలాంటివి ఉంటాయి, సో 7 months to 9th month ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నవి చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే సో 7th month నుంచి 9th month వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే సో బేబీ అన్నది డౌన్ పొజిషన్లోకి వచ్చేసి ఉంటుంది. సో ఆ టైంలో మనం కూర్చునే విధానం, పడుకునే విధానం అండ్ ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు నుంచోలేము, ఎక్కువసేపు పడుకోలేము ఈ మంత్స్లో ఎక్కువైతే. సో ఎలాంటి తీసుకుంటే మంచిది, సో ఎలాంటి తీసుకుంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నది అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్లీ మీరు అందరూ అంటారు ఏంటంటే అంటే పెద్దవాళ్ళు అంటే కొంచెం పని చేయాలి అనేసి అంటారు. సో ఇప్పుడైతే అందరు బెడ్ రెస్ట్ అంటారు. బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే కొన్ని ఫస్ట్ సెమిస్టర్లో తీసుకోవాలి బెడ్ రెస్ట్ అన్నది. సో అప్పుడైతే మనకి బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఈ టైంలో మనం తీసుకోక్కర్లేదు. చాలామంది అయితే ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎక్సర్సైజ్ అంటున్నాను, యోగా చేస్తూ ఉంటారు. సో చాలామంది కింద కూర్చోకూడదు, కింద కూర్చుంటే బేబీ తల బాగోదు, సో షేప్స్ మారిపోతాయి అనేసి అంటారు. బట్ అయితే అది నిజం కాదు. మెయిన్గా అయితే ఎక్కువసేపు కుర్చీలో కూర్చోవడం, మంచం మీద కూర్చోవడం ఇలాంటివి అయితే స్టాప్ చేసేయండి. సో అవైతే మనకి బేబీకి మంచిది కాదు. సో ఏది చేసినా మీరు కింద కూర్చుని తినాలి, కింద కూర్చోవడం ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసిందే బేబీ తల అన్నది డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు సో మనకి జనరల్గా చూస్తాం కదా బేబీస్ని పుట్టినప్పుడు, సో తల అన్నది లెఫ్ట్ ఉండడం, రైట్ ఉండడం, తప్పడుగు ఉండడం, సో అలాంటివి ఉంటాయి కదా. సో మన పెద్దవాళ్ళు స్నానం చేసినప్పుడు నొక్కుతారనమాట గుండుని, అండ్ అటు ఇటు తిరగకుండా కూడా తలగళ్ళు అలాంటివి పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. సో స్ట్రైట్గా ఉండడానికి తల. అండ్ ఫస్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి స్కానింగ్ తీస్తారు కదా, T5 స్కాన్ 7th monthలో అన్నా 6th monthలో అన్నా తీస్తారు. సో అప్పుడు మనకి ఏవేవి టెస్టులు చేస్తారంటే ఫస్ట్ అయితే మనకి యూరిన్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ ఉంటే ఇవన్నీ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. సో మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి కానీ తక్కువగా అవ్వకూడదు, ఎక్కువగా ఉండాలి బ్లడ్ అన్నది. సో అది లేని వాళ్ళు మాత్రం చాలా ఫ్రూట్స్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ మనం తినే ఆహారం కూడా పౌష్టికాహారం ఉండాలి. సో దట్ అంటే మనం ఎక్కువ తినడం వల్ల బేబీకి మనకి సరిపోయేట అంత తినాలి. సో ఆ టైంలో మాత్రం ఎక్కువ తినాలనిపించదు ఎక్కువ మందికి. సో అంటే మన కోసం కాకపోయినా మన ఆకలి అయిపోయినా ఎక్కువ తింటూ ఉండాలి. అంటే కొంచెం తినగానే మనకి టైట్ అయిపోయినట్టు స్టమక్ అలా అనిపిస్తుంది కదా. సో అప్పుడు మాత్రం బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం చూడాలి. అండ్ స్పైసీ మసాలా ఫుడ్స్ అన్నవి అవాయిడ్ చేయండి. సో 7th or 8th 9th monthలో. సో ఎందుకంటే బేబీకి చాలా మందికంటే స్కిన్ ర్యాషెస్ అలాంటివి వస్తాయంట. సో దట్
అవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఫ్రెండ్స్. బయట ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. మనం హోమ్లీ ఫుడ్, ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మసాలాస్ ఇవి, కారాలు ఇవన్నీ తక్కువ వేసుకుని చేయండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. సో ఇదే అనమాట. ఫుడ్ అయితే ఇలా తీసుకోవాలి. బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి అయితే చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బేబీ పొజిషన్ అన్నది సప్లాటిక్ పొజిషన్లో ఉంటుంది. సో ఆ టైంలో అంటే బేబీ కడుపు పైనుంచి తిరుగుతూ ఉంటుందంట. సో 7th 8th 9th మంత్లోకి మనకి అంటే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకైతే పొజిషన్ అంటూ మారుతూ ఉంటుందంట. సో ఎప్పుడైతే ఎక్కడికైతే మనం అది డెలివరీ అయితే ఎక్కడికి వస్తుందో, డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుందో బేబీ హెడ్ అన్నది, సో ఆ టైంలో మనకి తెలుస్తుంది అనమాట. సో అది ఉండడానికి కూడా నార్మల్ ఉమ్మనీరు అన్నది ఎక్కువగా ఉండకూడదు, అలాగే తక్కువ కూడా ఉండకూడదు. సో ఎలా ఉండాలంటే 800 to 9,000 లోపల ఉండాలి. అంటే లీటర్ 6 లీటర్ నుంచి లీటర్ వాటర్ ఉండాలంట. సో ఎలా ఉంటే మన బేబీ బాగున్నట్టు. సో ఎక్కువ మంది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైతే ఉమ్మనీరు అన్నది ఎక్కువగా అవుతుందంట. వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ జ్యూసెస్ ఎక్కువ తాగకూడదు. సో ఉమ్మనీరు లేని వాళ్ళు మాత్రం ఫ్రూట్స్ జ్యూస్లు, ఇంకా గ్లూకోజ్ వాటర్, కోకోనట్ వాటర్ లాంటివి తాగితే మనకి ఉమ్మనీరు అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ ఉండదు, తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉండడం వల్ల కూడా మంచిది కాదు, అలాగే తక్కువగా ఉంటే చాలా ప్రమాదం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే డౌన్ పొజిషన్లోకి వచ్చేసాక బేబీకి మనకి చెకప్ చేస్తారు. సో పెయిన్స్ ఎలా వస్తాయి, లేబర్ పెయిన్స్ అన్ని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో అవి లేబర్ పెయిన్స్, కొంచెం మందికి అయితే మామూలు పెయిన్స్ కూడా వస్తాయంట. సో లేబర్ పెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే 10 minutes తర్వాత వస్తూ ఉంటాయి. ఎక్కువగా నడునప్పుడు రావడం, ఇంకా యూరిన్ పాస్ ఎక్కువ చేయడం, నెక్స్ట్ ఏంటంటే స్టమక్ పెయిన్గా ఉండడం, అంటే వాష్రూమ్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ వాష్రూమ్ రాదు. సో అలాగుండి 10 minutesకి ఒకసారి, 10 minutesకి ఒకసారి బేబీ మూమెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అవి లేబర్ పెయిన్స్. అవి వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే, సో దట్ వాళ్ళు చెక్ చేసి మీకు డౌన్ పొజిషన్లోకి ఉందా అండ్ ఇంక్రీజ్ అయిందా అనేసి చూసి వాళ్ళు నార్మల్ డెలివరీ చేయడానికి అయితే రెడీ చేస్తారనమాట. ఇది నార్మల్ డెలివరీ పెయిన్స్ అనమాట. సో చాలా మందికి డౌన్ పొజిషన్ రానప్పుడు సి సెక్షన్ అనేది చేస్తారు. సో అది కూడా సి సెక్షన్ అయితే ఎక్కువ తెలిసిందే చాలా మందికి అయితే. సో ఎట్ల వల్ల అవుతుందంటే మనం పని మనం చేసుకుంటూ అండ్ మంచిగా మనం వర్క్ చేస్తూ అలా ఉంటే మనకి ఫ్రీ డెలివరీ అన్నది ఈజీగా అవుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో ఏంటంటే మనం ఎక్కువగా వర్క్ చేయడం. సో 7th 8th మంత్లో మాత్రం వర్క్ చేయొచ్చు, అంటే మన పని మనం చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది మనకి. సో ఒకళ్ళు చేయాలి, మనం అప్పుడు వెయిట్ చేయాలి అన్నదైతే వద్దు. సో మనం ట్రై చేద్దాం, అంటే మనం వర్క్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే సో ఇప్పుడైతే ఈ ఏమంటారు, ఈ దాంట్లో అయితే ఆపరేషన్ అయితే బెటర్ అనేసి అనుకుంటారు. బట్ ఫ్యూచర్లో ఇంకా 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 పెయిన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తూ ఉంటాయి. నార్మల్ డెలివరీ అయితే అంతసేపు మనం కష్టపడతాం, నెక్స్ట్ ఇంకా మనకి ఏ ప్రాబ్లం అంటూ ఉండదన్నమాట. సో బోన్స్ ఇంకా అన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో ఇలాంటి సింటమ్స్ ఉంటే మీకు మాత్రం సో నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.